హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది. సన్ రూఫ్ కారు, వైట్ కలర్ కార్ అండి. ఎయిర్ ఇండియా పైలట్ దండి ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు, ఢిల్లీలో ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను, ఎన్ఓస్ ఇస్తాను, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ కారుకి ఫైనల్స్ రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి చేతికైతే కారు అయితే ఇస్తారు. మీరు వస్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు. మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది. నా పేరు పీవీసీ మున్నా. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది. నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం సన్ రూఫ్ కార్ అండి. 2 ఎయిర్ బ్యాగ్ కార్ అండి. 2021 కార్ అండి. 2036 దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది. రీడింగ్ 97,000 కిలోమీటర్లు తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి. డీజిల్ కారు, మాన్యువల్ గేర్స్. ఫస్ట్ ఓనర్ కూడా ఈ కారు ఓనరు. ఎయిర్ ఇండియా పైలట్. జూమ్ వస్తుందా తమ్ముడు చూసుకో. ఎయిర్ ఇండియా పైలట్ కార్ అండి చూసుకున్నట్లయితే. అలాగే చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కారు. కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఇంజన్ ఒక పికప్ నెంబర్ 1గా ఉంది. సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్స్ కూడా అయితే లేవండి. టైర్స్ 4 టైర్స్ కూడా 90% ఉన్నాయి. ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. స్టెప్ని ఒక 60% అయితే ఉంది. అలాగే మైలేజ్ 1 లీటర్ డీజిల్ హైవే మీద 18 నుంచి 23 మధ్యలో పక్కా మైలేజ్ అయితే వస్తుంది. ఏసీ చిల్లేసి ఫుల్ వర్కింగ్లో ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ ఉన్నాయి. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. 2 స్మార్ట్ సెన్సార్ కీస్ ఉన్నాయి. పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే సీట్ కవర్స్ 100కి 80% ఉన్నాయి. సేఫ్టీ విషయంలో 2 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. కారు బాడీ పరంగా మిల్క్ వైట్ అండి. కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. 1-2 చోట్ల మాత్రమే గీతలు పడితే 1-2 టచ్అప్లు అయితే పడ్డాయి. లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ పేస్టింగ్, బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది. రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. కింద బాడీ పర్ఫెక్ట్గా ఉంది. అలాగే వెనకాల బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. డిక్కీ డోర్ పర్ఫెక్ట్గా ఉంది. ఫ్రంట్ 2 యాప్రాన్స్, 2 లెగ్స్, రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఈ కారుకి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఈ కారు ధర చూసుకున్నట్లయితే 6,95,000 రూపాయలు. 6,95,000 కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో బార్గెనింగ్ ఉంది. కానీ 10-20,000 అంతకంటే బార్గెనింగ్ అయితే లేదండి. 10-20,000 మధ్యలో బార్గెనింగ్ అయితే ఉంది. 6,95,000 రూపాయలు చెప్తున్నారండి. కొద్దిగానే బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను. షలో వచ్చేయండి. ఇక్కడ చూడొచ్చు ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం టాప్ అండ్ వేరియంట్, సెకండ్ టాప్ అండ్ వేరియంట్, సన్ రూఫ్ కార్ అండి. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్ వస్తుంది. 2 ఎయిర్ బ్యాగ్ అయితే వస్తుంది. చూడొచ్చండి. అలాగే ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే వస్తాయి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. 100కు 100% ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్, బంపరు, గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి. కారు చాలా నీట్గా అయితే ఉంది. టైర్స్ వచ్చేసి 90% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూడొచ్చు ఎయిర్ ఇండియా పైలట్ ఇదండి ఈ కారు చూసుకున్నట్లయితే. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. చూడొచ్చండి. డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. టైర్ వచ్చేసి 90% టైర్ ఉంది. ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. వెనకాల రెండు టైల్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది. మొత్తం కంపెనీ లేబుల్స్తో ఉంది. టైర్ 50-60% ఉంది. ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. 5వ వీల్ కూడా ఎలై వీల్ అయితే ఉంటుంది. రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది. అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. చూడొచ్చు కంపెనీ లేబుల్తో కార్ అయితే ఉంది. రిఫ్లెక్టర్స్ ఉన్నాయి. టూల్ కిట్ ఉంది. అలాగే కంపెనీ స్టిక్కర్స్తో మొత్తం కారు కూడా అయితే ఉందండి. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చు. కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే 90% టైర్స్ ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ దాదాపుగా చూడొచ్చండి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. 70 నుండి 80%. రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 70-80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే కీస్ చూసుకున్నట్లయితే ఈ కారుకి 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ అండి. ఏసీ చిల్డ్ ఏసీ. రీడింగ్ చూసుకున్నట్లయితే 97,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. సేఫ్టీ విషయంలో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఏబిఎస్ అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే
రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది, మంచి వర్కింగ్లో అయితే ఉంది. గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి, గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు, క్లచ్ కూడా స్మూత్గా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే సన్ రూఫ్ ఓపెన్లో క్లోజింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు, సన్ రూఫ్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి, చూడొచ్చు. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి. అలాగే టైర్ వచ్చేసి 90% టైర్ ఉంది, ఎలైవీలో ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఇంజన్ యొక్క నాయిస్ ఏసీ ఆన్లో ఉంది కాబట్టి ఫ్యాన్ సౌండ్ అయితే వస్తుందండి. ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది. లెఫ్ట్లో ఏసీ బంద్ చేయి, రైట్లో ఉన్నటువంటి 2 యాప్రాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. లెగ్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి. యాప్రాన్స్ మాత్రం పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఆయిల్ కానీ గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు. అలాగే బ్యాటరీ ప్రాబ్లం అయితే ఏం లేదు. కంపెనీ రేడియేటర్ పట్టి అయితే ఉంది. అలాగే బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. కంపెనీ లేబుల్తో అయితే బానెట్ అయితే ఉంది, కంపెనీ బానెట్ అయితే ఉంది. 2021 ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం సన్ రూఫ్ కారు, ఫస్ట్ ఓనరు, 2 కీస్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఉంది. ఈ కారు ధర 6,95,000 రూపాయలు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా 10-20 వేల మధ్యలో బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని. అందరికీ బై, జై హింద్.